ఇక్కడ వామపక్ష నాయకులు చెప్తే మొదటి అధికారులు నడచేతులు పెట్టారు. ఆ తర్వాత వాళ్లే పూనుకొని ఈ రోడ్డు ఏర్పాటు చేయడం, అందరూ సహకరించడానికి రేణుగుంట ఐక్యత కేంద్రంగా చూసి ఇప్పుడైనా అధికారులు తమ వైఖరి మార్చుకోవాలి. ఏమిరా మనం ఇంత తెలివి లేకుండా చేశామే, ఒక ప్రధానమైన రోడ్లో ఉన్న రైల్వే బ్రిడ్జిని మూసేసి ఆ ప్రత్యామ్నాయం చూపకుండా రేణుగుంట ప్రజలు బయటకు వెళ్ళాలంటే, ఆ బయట నుంచి ప్రజలు రేణుగుంట ఊర్లోకి రావాలంటే దాదాపు 15 కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని గుర్తించకుండా వాళ్ళు ఏర్పాటు చేయకుండా చేయడం అనేది అధికారులు ఈ యొక్క నిర్లక్ష్యానికి ప్రధానమైన కారణము. అక్కడ బ్రిడ్జి రిపేర్ చేపట్టిన తర్వాత ఇక్కడ ఉన్న అవకాశాలన్నింటినీ పరిశీలించకుండా ఏదో గుడ్డి చేలో పడినట్టు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. దీన్ని గుర్తించిన ఇక్కడ ఉన్న వామపక్ష పార్టీలు సిపిఎం సిపిఐ చేసి పూనుకున్న దానికి ఇతర పెద్దలు కూడా, ఇతర పార్టీలో ఉన్న పెద్దలు కూడా మనసు వాళ్ళకు కూడా కరిగి ఇది ప్రజలకు చాలా ఉపయోగం అని చెప్పి సహాయం చేయడం చాలా అభినందనీయ విషయం. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఈ కృషిలో భాగస్వాములైన నాయకులందరినీ కూడా సిపిఎం జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదే రకంగా రాబోయే కాలంలో ఇదే ఐక్యతని రేణుగుంట అభివృద్ధి కోసం చూపించాలని కోరుతున్నాను. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఈ రోడ్డుని సిమెంట్ రోడ్డుగా వెంటనే ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఆ రిపేర్లు చాలా కాలం పడుతుంది, దాదాపు 3-4 నెలలు పైన పడితే 6 నెలలు పట్టినా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్తున్న ప్రత్యామ్నాయం చాలా అశాస్త్రీయంగా ఉంది. ఈరోజు అక్కడ సంతకు పోయే రోడ్డు అనేది ఎప్పుడు క్లోజ్ చేస్తుంటాం, రైళ్లు బాగా రద్దీగా ఉండేది. దాని నుంచి పోయి ఇప్పుడు నారాయణాద్రి కాడికి పోయి తిరుక్కొని రావడం అనేది చాలా సరైన పద్ధతి కాదు. ఈ పక్కల గ్రామాల వాళ్ళు రేణుగుంటలో వచ్చి వైద్యం చేసుకొని లేకపోతే ఇతర వస్తువులు తీసుకొని వాళ్ళు వెళ్ళాలంటే చాలా అవస్థపడే పరిస్థితి. బైపాస్లో పంపించేస్తారు, వెంకటగిరికి పోవాలి కానీ లేదా కాళాద్రి పోవాలని బైపాస్లో వెళ్తున్నాయి, అటు కడపకి పోవాలన్నా బైపాస్ వెళ్తున్నాయి. వీళ్ళు కూడా మళ్ళీ తిరుపతికి పోయి రావాలన్నా ఏం పద్ధతి? ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే ఈ రోడ్ని అధికారులు గుర్తించి మొత్తం కూడా కల్వర్ట్ కూడా కట్టాలి. మా వాళ్ళు పైప్ వేస్తున్నారు. దీన్ని పకడ్బందీగా సిమెంట్ రోడ్డుగా మంచి కంకర తోలి రోడ్డు మంచిగా చేయాలి. ఈ దుమ్ము ఇవన్నీ కూడా లేకుండా నివారించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇప్పటికైనా అధికారులు అదే చూడాలి. డైరెక్ట్గా ఈ బృందం పోయి కలెక్టర్ గారికి చెప్పారు, కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. కానీ ఎస్పీ గారి కనమళ్ళ రోడ్డు ఇది మీరు సమాధానం చేస్తే ఈ రోడ్డు అయిపోయి చేసినట్ట అన్నట్టుగా మాట్లాడు, వచ్చి పరిశీలన చేసి గ్రౌండ్ రూట్ లెవెల్ ఏముందని తెలుసుకోవాలి తప్ప ఆ రకంగా వ్యాఖ్యానాలు చేయడం ఒక ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులకి తగని పని. ఈరోజు ఎస్పీ గారికి ఆహ్వానం పలుకుతున్నాం రేణుగుంట తరఫున సిపిఎం జిల్లా కమిటీ. మీరు రండి, మీరు ఎందుకు డీజిల్ వేస్ట్ చేస్తారు? ప్రభుత్వ డీజిల్ వృధా కాకుండా నేరుగా ఇటువైపు మీరు కాళాద్రి పోవడానికి ఇటువైపు నుంచి పోవచ్చు, లేకపోతే ఈ పల్లెలకి ఎంత పోవచ్చు. మీ పోలీసు యంత్రాంగం కూడా హర్షిస్తున్నారు. ఇక్కడ రైల్వే పోలీసులు కూడా దీనికి సహకరించాలి. ఎవరైతే కాంట్రాక్ట్ చేపిస్తారా లేదా కొత్త కాంట్రాక్ట్ చేస్తారా, లేకపోతే ఇప్పుడు ఏర్పాటు చేసిన రోడ్డు ఖచ్చితంగా ఇతర అధికారులు దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడు రోడ్డు చూపించారు.